సార్. అందుకే ఎవరన్నా ప్రభుత్వం వైపు నుంచి ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు, ప్రభుత్వం నుంచి మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాలనేది ఇదే. ఆ మొగరో నేను వచ్చేసి రాయపాటి శైలజ గారు వచ్చి ఓకే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఆమెకి ఇచ్చిన పదవిలో ఆమె సుమోటోగా తీసుకోవాలని చెప్పి అక్కడ ఆల్రెడీ కేసెస్ ఫైల్ చేస్తున్నారు కదా. 150 స్టేషన్ లో కేసులు ఫైల్ అయినాయి సార్. సాధారణ మహిళల కేసులు పెట్టారు కదా, దాని మీద కదా పనిచేస్తుంది. అంటే మీరేంటంటే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పదలుచుకోలేదు. నేను ఐఎమ్ గోయింగ్ టు శ్రీకాంత్ గారు. మీరు యూ వాంట్ టు అవాయిడ్ దిస్ క్వశ్చన్. నాకు అర్థమైంది, మీతో ఇంతసేపు మాట్లాడే ప్రయోజనం లేదు. తర్వాత ఇంకొక మాట, శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళే ముందు నిన్న రేణుకా చౌదరి గారు, ఆవిడ ఇమేజెస్ చూద్దాం మనం. రేణుకా చౌదరి గారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ జగన్ పుట్టినప్పుడే వాళ్ళమ్మ గొంతు నులిమి చంపేస్తే బాగుండేది అనే మాట ఉంది. గోపి గారు, దానికి మీరు ఏమంటారు? అది వాగ్దాన్ గారు, అది రేణుకా చౌదరి ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా కామెంట్లు చేసింది జగన్ మీద. ఎందుకు ఆవిడకి జగన్ అంటే మొదటి నుంచి వ్యతిరేకత ఉన్నట్టుంది. అందుకే నిన్న అంత పెద్ద కామెంట్ చేసింది. నిజంగా ఒక తల్లి అనేది బిడ్డని పురిటిలోనే చంపుకోవడం అనేది సాధ్యం కాదండి, అసాధ్యం కాదు. అలాంటి ఆలోచనలు కూడా ఒక తల్లికి రావు. మరి రేణుకా చౌదరి కూడా ఒక తల్లే. అలాంటి దయ్యుండి కూడా ఆ స్థాయిలో మాట్లాడింది అంటే మరి ఆవిడ మానసిక పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి. దురదృష్టం, అట్లాంటి మాటలు ఆవిడ నోటి నుంచి రాకూడదు. ఎవరన్నా మగవాళ్ళు రాజకీయ నాయకులు ఎవరన్నా ఆ మాట మాట్లాడుంటే దాన్ని అంగీకరించవచ్చు ఒక సలహాలో. ఎందుకంటే తల్లులు అట్లా మాట్లాడరండి. బిడ్డని పురిటిలో చంపుకోవడం అనేది తల్లికి, ఏ తల్లికి కూడా సాధ్యం కాదు. అది కావాలంటే తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేస్తారు తప్ప బిడ్డని గొంతు బిసికి, పసిబిడ్డని, అప్పుడే పుట్టిన బిడ్డని గొంతు బిసికి చంపేయడం అనేది సాధ్యం కాదు. దీన్ని అంగీకరించు, దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఆవిడతోటి క్షమాపణలు చెప్పించాల్సిన అవసరం కూడా ఉంది. శ్రీకాంత్ గారు, ఎలా మీరు సంకర జాతి అనే మాట ఎలా వాడతారండి? సమయం బ్యాలెన్స్ ఉండదా మాట్లాడేప్పుడు? ఏం మాట్లాడుతున్నారు? హౌ డిఫరెంట్ యు ఆర్ ఫ్రమ్ కృష్ణరాజు గారు. ఆయన ఆ రోజు అలా మాట్లాడి మీ సాక్షి ఛానల్లో మాట్లాడిన దానికి నిన్న సజ్జల గారు మాట్లాడిన దానికి తేడా ఏముందండి? మొదటిగా 99 టీవీ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న సభ్యులకి మీకు శుభోదయం సార్. మొత్తానికి ఈరోజైతే మహేష్ గారు కానీ, నాయుడు గారు కానీ మీరు అడిగిన ప్రశ్నలకి పాపం సమాధానం చెప్పలేకపోయారని ఒక రకంగా అనుకోవచ్చు. మహేష్ మామూలుగా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేవారు, అంటే ఏదైనా ఒక క్వశ్చన్గా మాట్లాడినప్పుడు దానికి. కానీ ఈరోజు మహేష్ కూడా చాలా డిఫెన్స్లో పడిపోయారు అని అనిపించింది. అంటే ఒకటి మీరు అన్నది, నిన్న సజ్జల గారు మాట్లాడారు, మన ఇది రాజు గారు మాట్లాడారు, అదేవిధంగా కొమ్మినేని గారు దాన్ని కూర్చున్నారు ఏదో యాంకర్గా అన్నది. ఈ విషయాలకు వస్తే ఒకటి, వసుదేవన్ గారు గతంలో మన తెలుగుదేశం ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది నాయకులు అందరూ కూడా డిబేట్లలో కానీ, స్పీచుల్లో, మన పబ్లిక్ మీటింగుల్లో అని చాలామంది మాట్లాడారు. దాంట్లో మన ఈరోజు మీరు చెప్పిన రేణుకా చౌదరి కానీ, యామిని గారు కానీ, సీమ రాజా కానీ, కిరాక్ ఆర్పి గారు కానీ, మరి వచ్చి రామకృష్ణ జడ్జి గారు తల నరుకుతానన్నారు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా చేబ్రోలు కిరణ్, ఓకే, ఆనం వెంకటనారాయణ రెడ్డి, మరి అదేవిధంగా బోసిడికి అన్న పట్టాభి, ఏం సార్, అదేవిధంగా బండారు సత్యనారాయణ ఒక రోజాను పట్టుకొని బ్లూ ఫిలింలు అని చెప్పారు. బండారు సత్యనారాయణ ఎమ్మెల్యేని చేశారు. అయ్యన్న పాత్రుడు మీరు ఇంతకు ముందు చూపించిన హోమ్ మినిస్టర్ గా. అంటే ఒకటి, ఇటువంటి మహిళలను మాట్లాడడం నిన్న రాజుగారు అనలిస్ట్ మాట్లాడిండేది తప్పే, 100% తప్పే. ఎవ్వరూ దాన్ని సమర్థించరు, సమర్థించకూడదు కూడా. కానీ ఒక టీవీని, ఒక ఛానల్, ఒక యాంకర్ని, ఇది ఇంతకుముందు వీళ్ళందరూ మాట్లాడారు, ఏం చేశారు? ఇంతకుముందు ఏమన్నా యాంకర్ల మీదకి పోయారా? ఒకవేళ ఆ సందర్భాన్ని బట్టి అతను మాట్లాడకూడదు అని చెప్పిన మాట వాస్తవమే. కానీ ఒక టీవీ మీద, ఒక యాంకర్ మీద పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వసుదేవన్ గారు, దాదాపు రాను రోజుల్లో మీరు కూడా డిబేట్లు చేయలేరు. ఇప్పుడు పోలీసులు పనిచేయడం లేదు, పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారు. అదేవిధంగా మీరు కూడా ఏదన్నా ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం గుడ్డలు వేసుకుంటేనే మీరు కూడా పనిచేయగలరు, లేకుంటే మీరు కూడా